అమరావతి ప్రాంతంలో స్వర్గీయ దివంగత నేత అయిన ఎన్టీఆర్ గారికి దాదాపుగా 300 అడుగుల ఎత్తు ఒక భారీ కాంస్య విగ్రహం అనేది కట్టబోతున్నారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహం మీద ఏపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ విగ్రహం అనేది అమరావతి ప్రాంతంలో నీరుకొండ అనే ఏరియాలో ఆ కొండ మీద సుమారు కొండ 300 అడుగుల ఎత్తుంటే అక్కడి నుంచి 100 అడుగుల బేస్మెంట్ అనేది ఆ విగ్రహాన్ని కట్టి 200 అడుగుల ఈ విగ్రహం అనేది నిలబెట్టడం జరిగింది. సుమారు మొత్తం అంతా కలుపుకొని ఆ విగ్రహం ఎత్తు అనేది అంటే నేల నుంచి విగ్రహం ఎత్తు అనేది 600 అడుగుల ఎత్తులో కనిపించడం జరుగుద్ది. అయితే ఇక్కడ బేస్మెంట్ 100 అడుగులు ఏదైతే ఉందో ఈ 100 అడుగుల్లో థియేటర్ కానీ, కన్వెన్షన్ హాల్ కానీ, మ్యూజియం కానీ, ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్ కానీ ఇలా అన్నీ ఉండే విధంగా ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ తెలిసే విధంగా ఒక పెద్ద ప్రదర్శనశాల విధంగా దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 300 అడుగుల ఎత్తున్న ఈ బేస్మెంట్ విగ్రహం ఏదైతే ఉందో దానికి 300 అడుగులు కొండ ఎత్తు ఏదైతే ఉందో ఇవన్నీ కలుపుకొని 600 అడుగులు అవుతుంది. సుమారు దగ్గరగా ఎంత లేదన్నా కానీ 200 కోట్లకు పైగా ఈ విగ్రహానికి ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ఒక డిపిఆర్ ప్లాన్ అనేది సిద్ధం చేయడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కానీ, న్యూట్రల్సే కానీ ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారి పేరు ప్రఖ్యాతలు అనేవి ఈ రోజు విగ్రహాలు కడితే ఏదో ప్రజల్లోకి వెళ్ళిపోవడమో, ఈ రోజు పెద్దగా పబ్లిసిటీ చేస్తే అందరికీ తెలియడం ఏమీ కాదు. ఆయన ఎప్పటి నుంచో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్క తెలుగు వాడికి కూడా ఎన్టీఆర్ అని అంటే తెలిసిన వాడు. మరి అటువంటి వ్యక్తికి విగ్రహం కట్టడంలో తప్పులేదు. కానీ ఎంత భారీ బడ్జెట్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి విగ్రహాలు కట్టుకోవడం తప్పితే అభివృద్ధికి స్పీడ్గా నోచుకోలేకపోవడం అనేది దౌర్భాగ్యం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. గతంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా ఇలా జిల్లాకో ప్యాలెస్ అనో లేదంటే ఊరికొక రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉండేటట్టు ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ప్రజాధనాన్ని చాలా బాగా దుర్వినియోగం చేశారు. వాళ్ళు తప్పు చేశారని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఈరోజు అధికారం ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇంత భారీ స్థాయి విగ్రహం కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవలసిన అంత అవసరం ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు. పైగా ఇక్కడ ప్రజాధనంతో కట్టే బదులు ఎన్టీఆర్ గారి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ నుంచి విరాళాలు సేకరించో లేదంటే సొంత డబ్బులతో కట్టిన ఒక పద్ధతిగా ఉంటుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవలసినంత అవసరం ఏముందని చెప్పి చాలా మంది కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఈ విగ్రహానికి సుమారు 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి తెలియచేయడం జరిగింది. కానీ ఏపీ ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ డిపిఆర్ ప్లాన్స్ అనేవి సిద్ధం చేసి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే గతంలో వైసీపీ ఉండేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ప్రఖ్యాతలు అనేవి ఎలాగ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఇప్పుడు టీడీపీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అధికారాలు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి చాలా మంది అయితే మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఎన్టీఆర్ గారికి అంత పెద్ద విగ్రహం కట్టవలసిన అవసరం లేదనేటట్టు కొంతమంది అయితే మాట్లాడడం జరుగుతుంది. కానీ ఒకవేళ కట్టే ఫలం అయితే ఎన్టీఆర్ గారి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆయన ట్రస్ట్కి సంబంధించో లేదంటే ఆయన అభిమానులకు సంబంధించో అలా డబ్బులు విరాళాలు సేకరించి కట్టాలి తప్పితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పు. పైగా ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పి విచ్చలవిడిగా ఖర్చులు పెడుతున్నారని చెప్పి విపరీతమైన ఆరోపణలు రావడంతో ఇప్పుడు ఇటువంటి మాటలనే వినడం కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించినట్టు అయితే అవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీ పార్టీకి ఎక్కడ అనుకూలంగా ఏ పాయింట్ దొరికితే ఆ పాయింట్ మీద కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తుంది. అయితే రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అమరావతి విషయంలోనే కానీ, ఉల్లి రైతుల విషయంలోనే కానీ, ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలోనే కానీ ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహానికి సంబంధించిన ఈ అప్రూవల్ ఏదైతే బయటకు వచ్చిందో గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ ఏవైతే బయటకు వచ్చినాయో ఇప్పుడు దీని మీద ముఖ్యంగా వైసీపీ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది కనిపిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా అవకాశంగా ఉపయోగించుకుంటుంది, దీన్ని ఏ విధంగా తిప్పికొడుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.